హాయ్ అండి. లూలుకైతే ఎళ్ళొచ్చాను. లూలులో వచ్చేసి ఎవ్రీ టైము రెడ్యూస్ ప్రైస్ ఫర్ క్విక్ సేల్ అని పెడుతుంటారనమాట. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఆ కౌంటర్‌లో నేను చూస్తుంటాను ఏది ఆఫర్‌లు పెట్టారనేసి. నాకైతే ఈరోజు ఇది కనిపించింది. ఈ బాక్స్ వచ్చేసి అన్ని గ్రెయిన్స్ అండి. అన్ని రకాలు చాలా రకాలున్నాయి ఇందులోని. ఇవన్నీ రోస్టెడ్‌వి డైరెక్ట్‌గా తినడానికట స్నాక్స్ టైపు. బట్ ఇవి తినడానికి ట్రై చేస్తే చాలా గట్టిగా అనిపించింది నాకు. ఇవన్నీ మనం పొడి చేసుకొని అంబలిలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే వీటిని దోసకి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇట్లో చాలా రకాలు ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ నుంచి మనం బ్రౌన్ రైస్, రెడ్ రైస్, అలాగే క్వినోవా, బీన్స్, ఫ్లేక్ సీడ్స్, బార్లీ, సోయా, స్వీట్ కార్న్, జొన్నలు, రాగులు, బాజ్రా, అది చాలా ఉన్నాయి. సోయా బీన్స్ ఇవన్నీ కూడాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే జొన్నలు, రాగులు, గంటలంటే వీటిని బాజ్రా అంటారు కదా! ఇవన్నీ ఉన్నాయి. సో, ఎక్కువ క్వాంటిటీలో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పటికి, డ్రై ఫ్రూట్సు, వేరుశెనగ గుళ్ళు ఇలాంటివన్నీ వదిలేసి మిగిలినవన్నీ కూడా మొత్తం టోటల్‌గా ఈ బాక్స్‌లో నాకు 22 ఐటెమ్స్ వచ్చాయండి. అన్నీ కూడాను మొత్తం గ్రెయిన్స్. సో, నేను అందులో 17 ఐటెమ్స్ ఏసానన్నమాట. అంటే కొంచెం పటికని, డ్రై ఫ్రూట్స్ అని ఇలాంటివన్నీ వదిలేయగా. ఇదంతా కలిపి నాకు 1 కేజీ వచ్చింది. చూస్తున్నారు కదా! ఇంతకంటే హై ప్రోటీన్ దోస ఇంకెక్కడ తయారు చేయగలను చెప్పండి. సో, నేనైతే ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. ఉన్నవే చాలా ఎక్కువైనాయి కాబట్టి నేను ఇందులోని హాఫ్ క్వాంటిటీ ఈరోజు నేను దోస కోసం సోక్ చేసి పెట్టుకుంటాను. సో, దీని మీదైతే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనం తినలేకపోతే పౌడర్ గ్రైండ్ చేసేసుకొని మనం రాగి అంబలి చేసుకుంటాం కదా! సో, అలా స్వీట్ కానీ, సాల్ట్ కానీ యాడ్ చేసుకొని చేసి తినేయొచ్చు. హై ప్రోటీన్ అండి. చాలా మంచిది. బట్ ఇలాగా సూప్‌లా చేస్తే, అంబలిలా చేస్తే మా పిల్లలు త్వరగా తీసుకోరు, దాన్ని తినరు. అందుకని నేను దీన్ని దోసలకి ఇలా సోక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఇండియా ప్రోడక్ట్ అండి. ఇంపోర్టెడ్ ఇక్కడికి. చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయి. క్వినోవా, అలాగే ఇంకా చెప్పలేను. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా! అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి 1 కేజీ వచ్చింది కదా! సో, క్వాంటిటీ అయితే చాలా ఎక్కువైపోతుంది నాకు. అందులోని ఇలాగా మల్టీగ్రెయిన్‌వి చేసుకున్నప్పుడు మనం బ్యాటర్ తక్కువ తక్కువ చేసుకుంటేనే బావుంటుంది. ఇది త్వరగా పులిసిపోతుంది. సో, నేను 4 గ్లాసెస్ 1 కేజీ వచ్చింది కదా! నేను 2 గ్లాసెస్ పక్కన పెట్టేసుకొని, హాఫ్ కేజీ మాత్రమే నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను. శుభ్రంగా వాటర్ వేసేసి క్లీన్ చేసేద్దామండి. ఎందుకంటే ఇవన్నీ రోస్ట్ చేసి వచ్చాయి కదా! సో, బయట నుంచి అందుకని చెప్పేసి నేను ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్ చేశాను వీటిని. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేసినవి కావటం వల్ల నాకు ఇవన్నీ గ్రెయిన్స్ నానడానికి చాలా టైం పట్టింది. సో, నేను అప్పటికప్పుడే ఇన్స్టెంట్‌గా వేసుకున్నాను దోసని. సో, బట్ నైట్ అంతా ఫెర్మెంటేషన్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా చాలా బాగా వస్తాయి. ఇవైతే కొంచెం బాగా రోస్టెడ్ అవ్వడం వల్ల నేను మినపప్పు కూడా యాడ్ చేయలేదు కదా! ఉరుద్దాలు. సో, కొంచెం రవ్వ దోసలా వేసుకున్నప్పుడు టేస్ట్ బాగున్నాయి. నెక్స్ట్ హాఫ్ ఉంది కదా క్వాంటిటీ, హాఫ్ కేజీ నేను నెక్స్ట్ అది కూడా ప్రిపేర్ చేశాను. ఉరుద్దాలు యాడ్ చేశాను దానికి. దానివల్ల అప్పుడైతే దోసలు ఇంకా చాలా బాగా వచ్చాయండి. మంచి హై ప్రోటీన్ దోస. ఇంతకంటే హెల్తీ దోస ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. పెసరట్టులా అనిపించింది.